To Competitive Exams Corner, welcome to the current affairs session on 25th of February 2021. సో నిన్న మీకు వీడియోని ఇవ్వలేకపోయినందుకు ఆ, నేను చింతిస్తున్నాను. బట్ ఈరోజు 25 ఫిబ్రవరి 26 ఫిబ్రవరికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో ఈ 25 ఫిబ్రవరి 2021కి సంబంధించిన ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూడండి. President Shri Ramnath Kovind inaugurated a huge sports enclave in Ahmedabad, Gujarat, named after Bharat Ratna and brave son of Gujarat, Sardar Vallabhbhai Patel. సో మనకు ఈ అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. సో అహ్మదాబాద్ని స్పోర్ట్స్ సిటీగా వాళ్ళు నామకరణం చేశారు. ఇది మాత్రమే కాకుండా అహ్మదాబాద్లో ఒక పెద్ద హ్యూజ్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్ని ఆయన స్థాపించారు. ఈ హ్యూజ్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్లో క్రికెట్ స్టేడియం కూడా ఒక భాగం అన్నమాట. సో ఆ క్రికెట్ స్టేడియంకి నరేంద్ర మోడీ స్టేడియం అని వాళ్ళు పేరు పెట్టారు. సో ఈ హ్యూజ్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్లో క్రికెట్ స్టేడియం అన్నది ఒక పార్ట్ మాత్రమే. సో ఈ హ్యూజ్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ని పేరు పెట్టారు. అండ్ అందులో ఒక భాగంగా ఉన్న ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియంకు నరేంద్ర మోడీ గారి పేరుని పెట్టారు. సో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇట్ ఇస్ ఏ హ్యూజ్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్ నేమ్డ్ యాజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్. సెకండ్ పాయింట్ చూడండి. President also inaugurated world's largest sports stadium, Narendra Modi Cricket Stadium, this largest cricket stadium in the world. సో ఇండియాలోనే ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం ఏది అంటే లార్డ్స్, ఇంగ్లాండ్లో దాన్ని క్రికెట్ మక్కా అని పిలుస్తారు. సో బట్ ఇండియా టోటల్ వరల్డ్లో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏది అంటే అహ్మదాబాద్లోని మొతేరా క్రికెట్ స్టేడియం. సో ఆ మొతేరాని వాళ్ళు పేరు మార్చి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా వాళ్ళు పేరు పెట్టారనమాట. నెక్స్ట్ మూడో పాయింట్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇందాక చెప్పాను కదా, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆ స్పోర్ట్స్ ఎన్క్లేవ్లో ఈ క్రికెట్ స్టేడియం అనేది ఒక పార్ట్ అనమాట. లార్జెస్ట్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్ ఇన్ ద కంట్రీ టు బి బిల్ట్ ఆన్ 233 acres ఆఫ్ ల్యాండ్ అండ్ విల్ హ్యావ్ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. అన్ని రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇందులో ఉండబోతున్నాయి. నియర్లీ 233 ఎకరాల స్థలాన్ని దీనికోసం వినియోగించారు. లాస్ట్ పాయింట్, అహ్మదాబాద్ విల్ బి నోన్ యాజ్ అ స్పోర్ట్స్ సిటీ ఆఫ్ ఇండియా. సో పింక్ సిటీ ఈజ్ జైపూర్ అండ్ గార్డెన్ సిటీ ఈజ్ బెంగళూరు, అలాగే స్పోర్ట్స్ సిటీగా మనకు అహ్మదాబాద్ ఇక మీద నుంచి ఉండబోతుంది. సో లెట్ us మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్. Prime Minister Narendra Modi to inaugurate second edition of Maritime India Summit on 2nd March 2021. సో 2nd March 2021 నుంచి మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ యొక్క సెకండ్ ఎడిషన్ని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయబోతున్నారు, ఆవిష్కరించబోతున్నారు, ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇది 2nd March నుంచి 4th March వరకు ఉండబోతోంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ Ports, Shipping and Waterways is organizing Maritime India Summit 2021 on a virtual platform. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ వీళ్ళు ఈ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021ని వాళ్ళు ఆవిష్కరించబోతున్నారు, ఆర్గనైజ్ చేయబోతున్నారు ఆన్ ఏ వర్చువల్ ప్లాట్ఫామ్. సో ఆన్లైన్లో దీన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నారు అనమాట. సో ఈ సమ్మిట్ విల్ సెలబ్రేట్ ద చాబహార్ డే ఆన్ 4th March 2021. 4th March 2021 ఇది చాబహార్ డేగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. బికాస్ ఇది చాబహార్ పోర్ట్ ఈజ్ ఇరాన్స్ క్లోజెస్ట్ అండ్ బెస్ట్ యాక్సెస్ పాయింట్ టు ద ఇండియన్ ఓషన్కి బెస్ట్ యాక్సెస్ పాయింట్గా ఇది చాబహార్ పోర్ట్ ఇరాన్కి క్లోజ్గా ఉండే విధంగా ఇది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఇది. అండ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. ప్రైమ్ మినిస్టర్స్ డ్రీమ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఫ్రీ ఇండియా బై 2025. 2025 నాటికి అసలు ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ అనేదే లేకుండా పూర్తిగా నిర్మూలించాలి అని నరేంద్ర మోడీ గారు కలని ఆవిష్కరించారు. అండ్ 2021 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్గా
care received free of cost high quality TB care in the last few years and expressed his confidence that these gains would feed into the creating greater demand for services, destigmatize the disease and help realize the goal of ట్యూబర్కులోసిస్ ఫ్రీ ఇండియా బై 2025. వాళ్ళు ఎవరైనా సరే టీబీ వచ్చిన వాళ్ళు ఎక్కడ వైద్యం చేయించుకున్నా సరే అండ్ వాళ్ళు ఖచ్చితంగా అది ఫ్రీగానే వాళ్ళు వైద్యాన్ని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ మనము అత్యంత దగ్గరలోనే పూర్తిగా ట్యూబర్క్యులోసిస్ని నిర్మూలించే విధంగా మనము ముందుకెళ్ళబోతున్నామని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు అభిప్రాయపడ్డారు. అండ్ లెట్ us move to the next important news. PM Kisan scheme completes 2 years. సో పిఎం కిసాన్ మనకు అది పూర్తిగా ఫార్మర్స్కి ఫార్మర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చిన స్కీమ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఆ స్కీమ్ 2 సంవత్సరాలని పూర్తి చేసుకుంది. సో ఇంతకుముందు లెసన్లో నేను పిఎం కిసాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఇచ్చాను. సో అందుకే నేను ఇక్కడ అవి ఇవ్వట్లేదు. సో గవర్నమెంట్ ఉషర్డ్ ఏ హిస్టారిక్ ఇంక్రీజ్ ఇన్ ద ఎంఎస్పి. ఎంఎస్పి అంటే మార్జినల్ స్టాండర్డ్ ప్రైస్. సో ఇది రైతులకు ఒక ఆశాదీపంలాగా ఉండబోతుంది. బికాస్ ఎంఎస్పి వల్లే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఈ ఎంఎస్పి వల్లే రీసెంట్గా న్యూఢిల్లీలో రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా రైతులతో చర్చ జరుపుతూనే ఉంది. సెకండ్ పాయింట్ చూడండి. పిఎం కిసాన్ స్కీమ్ లాంచ్డ్ విత్ అన్ ఎయిమ్ టు ఎన్ష్యూర్ ఏ లైఫ్ ఆఫ్ dignity and prosperity for farmers has completed 2 years today. సో అంటే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ ఇది జయలలిత ఆన్ బర్త్ యానివర్సరీ. సో జయలలిత గారి గురించి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ కింద ఇచ్చాను చూడండి. ఆమె 24th February 1948 ఆమె పుట్టారు. అండ్ ఆమె వెళ్ళిపోయింది ఎప్పుడు అంటే 5th December 2016, 2016 డిసెంబర్ 5న ఆమె తుది శ్వాస విడిచారు. ఇక ఈమె షీ ఈజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ అండ్ ఆల్సో ఫిలిం యాక్ట్రెస్. ఆమె ఒక నటి మరియు ఒక రాజకీయవేత్త అనమాట. నియర్లీ 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె దాదాపు 14 సంవత్సరాలు ఆమె ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించారనమాట. 1991 నుంచి 2016 వరకు ఆమె ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టారు తమిళనాడు ముఖ్యమంత్రిగా. సో ఇది మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూస్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూడండి. యూనియన్ క్యాబినెట్ రికమెండ్స్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ద పుదుచేరి. సో పుదుచేరిలో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసే విధంగా యూనియన్ క్యాబినెట్ రికమెండ్ చేసింది. సో ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి పాలన. సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ రికమెండెడ్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ పుదుచేరి. సో అలా పుదుచేరిలో రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేస్తే బాగుంటుంది అని యూనియన్ క్యాబినెట్ రికమెండ్ చేసింది. సెకండ్ పాయింట్, హీ సెడ్ పుదుచేరి చీఫ్ మినిస్టర్ వి నారాయణ స్వామి రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ అండ్ నో పార్టీ క్లెయిమ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. సో వి నారాయణ స్వామి గారు ఆయన ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఆయన తన పోస్ట్ని రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎవరూ రావడానికి ముందుకు రాలేకపోవడంతో ఈ ప్రెసిడెంట్ రూల్ అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు సో ప్రెసిడెంట్కి ఈ విషయాన్ని వాళ్ళు రాతపూర్వకంగా ఒక లెటర్ ద్వారా పంపించారనమాట. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ దాన్ని ఒప్పుకుంటారో ఆయన ఒప్పుకున్న మరుక్షణమే ఈ పుదుచేరిలో ఉన్న అసెంబ్లీ పూర్తిగా డిసాల్వ్ అయిపోతుంది అనమాట. సో ఆ క్షణం నుంచి ప్రెసిడెంట్ అనేది ఆయన పాలించడం మొదలు పెడతాడు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ చూడండి. గవర్నమెంట్ అప్రూవ్స్ PLI scheme for IT hardware and pharmaceuticals. So this is the last news on this day. So PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఐటీ హార్డ్వేర్. సో ఆ స్కీమ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అన్నది ఇచ్చింది. అండ్ ద స్కీమ్ ప్రపోజెస్ ఇన్సెంటివ్స్ టు బూస్ట్
domestic manufacturing and attracts large investments in the value chain of IT హార్డ్వేర్. సో మనకు ఇండియాలోనే ఇండిజినియస్గా మ్యానుఫ్యాక్చరింగ్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి, సో ఎందుకు ఇచ్చేలా ఇండియాలో అంటే బికాజ్ మనము అన్ని మనం ప్రతి ఒక్కటి వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే మనకు ఖర్చులు అధికంగా అవుతున్నాయి. సో ఆ ఖర్చుల్ని మనము లేకుండా చేసుకోవడానికి ఇండియాలోనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని కనుక మనం స్టార్ట్ చేస్తే సో ఆ ఖర్చుల్ని మనము అధిగమించే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పి ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఇన్సెంటివ్స్ని ప్రకటిస్తున్నారు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ నుండి. అండ్ అట్రాక్ట్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఇన్ ద వాల్యూ చైన్ ఆఫ్ ఐటీ హార్డ్వేర్, ఆ రంగంలో ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడబోతోంది. అండ్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ కాస్ట్ ఎంత అంటే 7,350 పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ 1,80,000 1,80,000 మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందబోతున్నారు. ద యూనియన్ క్యాబినెట్ ఆల్సో ప్రపోజ్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ది ఫార్మాస్యూటికల్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2021 to 2028-29. The scheme will benefit domestic manufacturers, help in creating employment, and is expected to contribute to the availability of wider range of affordable medicines to the consumers. So ఇదే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ని వాళ్ళు మెడిసిన్ ఫార్మాసిటికల్ రంగంలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2028-29 వరకు ఉండబోతోంది. అండ్ ఇదేంటంటే డొమెస్టిక్గా మెడిసిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు ఇది చాలా చాలా ఉపయోగపడబోతోంది. అండ్ ఇది కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ ఇది చేస్తుంది. అండ్ మనకు కావాల్సిన మెడిసిన్స్ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియాలోనే అఫోర్డబుల్ అయ్యే విధంగా, అఫోర్డబుల్ అంటే అవైలబిలిటీ ఉండాలి అండ్ అవైలబుల్లో ఉన్నవి మనకు తగ్గట్టు కాస్ట్ ఉండాలన్నమాట. అప్పుడు దాన్ని అఫోర్డబుల్ అని అంటారు. సో అంటే ఒక మందు పెద్దవాడు అంటే ఎక్కువ డబ్బులున్న వ్యక్తి దగ్గర నుంచి తక్కువ అర్నింగ్ ఉన్న వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు కొనగలగాలి. సో అప్పుడే అది అఫోర్డబుల్ అనే పేరుకి అది న్యాయం చేస్తుంది. సో ఇలా గవర్నమెంట్ అన్నది ఈ స్కీమ్స్ని ప్రవేశపెట్టింది. ఒకటి ఐటీ హార్డ్వేర్ విషయంలో, రెండు ఫార్మాసిటికల్ విషయంలో. ఈ రెండు రంగాలు ఇండియాలోనే చాలా ఇంప్రూవ్ కావాలి అని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. అంటే వేరే దేశాల నుంచి మనము దిగుమతులు పూర్తిగా ఆపేసే విధంగా ఇండియన్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఆన్ ద 25th of February 2021. Thank you.